వెల్కమ్ టు రమాస్ కిచెన్. కొత్తగా చూపిద్దామని ఒకటి స్వీట్ తయారు చేశాను. ఎవరు చేయండి చూపించింది. సద్దరొట్టెలు, జొన్న రొట్టెలు మనం చేసి ఆరబెట్టేసి అది పౌడర్ చేసి మెత్తగా పౌడర్ కావాలి. పిల్లలు రొట్టెలు కాల్చి ఇస్తే తిన్నారు కదా, ఇది ఒక మంచి ఫుడ్ అనమాట. పిల్లలకి సెరిలాగా కూడా అట్లా దానిలాగా కూడా వస్తుంది. ఇది పెట్టేస్తే పాలేసి మెత్తగా చేసుకుని బౌల్కి వేసుకోవాలి. ఒక 2 కప్పులు అయింది నాకు. 2 కప్పుల కొద్దిగా అయింది, అంటే ఓ పావు కప్పు. తర్వాత బెల్లం వచ్చేసి 1.25 వేసాను. ఆ బెల్లం కరెక్ట్ సరిపోతుంది. తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోయాలి. హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది, మనకు బెల్లం కరగడానికే కదా. హాఫ్ గ్లాసు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి స్పూన్తో కలుపుతూ ఉండాలి. అంతా కరిగిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. మనం పక్కన పెట్టేసుకొని కళాయి పెట్టుకొని 1 స్పూన్నర నెయ్యి వేసేసుకొని, ఇది కొద్దిగా వేడయ్యాక మనం ఇవి కట్ చేసి పెట్టుకున్నాం 2 బాదం జీడిపప్పులు, ఇవి వేయించుకోవాలి. దోరగా వేయించి పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ఒక 50 గ్రాములు ఉప్మా రవ్వ వేసాను, అంటే తెల్ల రవ్వ. అది కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఈ పౌడర్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసి కలుపుతూ ఉండాలి. మనం నెయ్యి అంతా కలుసుకోవాలి దీంట్లోకి. తర్వాత మళ్ళీ నెయ్యి వేసాను 2 స్పూన్లు. ఈ నెయ్యి అంతా కలుపుకోవాలి. బాగా తడిగా రావాలంతా కలుపుతూ ఉంటే. ఇలా పొడి పొడి ఆడేటప్పుడు మనం బెల్లం కరగబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం అనేది వడగొట్టి పోసేసుకోవాలి. మనకు నలకలు ఉంటే ఇవి కనిపించకుండా పోతాయి కదా. ఇలా ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఇచ్చే లైక్లే మాకు వీడియో ముందు పోవడానికి. తర్వాత మళ్ళీ 2 స్పూన్ల నెయ్యి వేసి మళ్ళీ అంతా కలబెట్టుకోవాలి. బాగా కలిపేస్తే నెయ్యి అంతా కలుచుకుంటుంది కదా. నేను కరిగింది వేయకుండా గట్టిగా పేరింది వేసాను, గట్టిగా ఉంది నెయ్యి. తర్వాత 1 స్పూను ఇలాచి పౌడర్ వేసాను. ఇది ఇలాచి పౌడర్ వేస్తేనే స్వీట్కి మంచి స్మెల్ వచ్చి టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. వేసేసి అంతా కలిపేసి మనం లడ్లు లాగైనా చేసుకోవచ్చు, బర్ఫీ లాగైనా కట్ చేసుకోవచ్చు. ఇవి ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఇది చల్లారిన తర్వాత పక్కన పెట్టేసి ప్లేట్కి నెయ్యి రాసి ప్లేట్లో వేసేసుకోవాలి. అంతా తీసి ప్లేట్లో వేసుకొని మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మనం లడ్లు ఏం చేసుకోవచ్చు, బర్ఫీ అయినా. నేనైతే బర్ఫీ లాగా చేశాను. అంతా ఇలా చేత్తో కానీ స్పూన్తో కానీ నొక్కేసి ఈ బిస్కెట్ కట్టర్ ఉంటుంది కదా, దాంతో అంతా కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోయింది. పళ్ళు లేని వాళ్ళు కూడా తినవచ్చు. ఇది అంత మెత్తగా ఉంటాయి ఇవి స్వీటు.